సప్త చిరంజీవులు అంటే 7 కాదండి, 7+1 8 మంది ఉన్నారు పూర్తిగా. మన బర్త్డే రోజు ఎవరైనా ఈ శ్లోకాన్ని పఠిస్తే వాళ్ళు చిరంజీవులు అవుతారు అనేది ఒక నమ్మకం. చిరంజీవుడు అంటే అమరుడు అని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. చిరంజీవుడు అంటే వారు భూమిపైకి వచ్చినప్పుడు భూమి పైన ఉన్న ధర్మ కార్యాన్ని పూర్తి చేసేంత వరకు జీవించి ఉండేవాడు అని అర్థం. అలా మన పురాణాల్లో సప్త చిరంజీవులు +1 అష్టమ చిరంజీవులు ఉన్నారు. వారు ఈ శ్లోకంలో ఉన్నారు. అదేంటంటే అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామస్య సప్తైతే చిరంజీవనః సప్తైతాన్ సంస్మరేణ్ నిత్యం మార్కండేయ మదాష్టమం జీవేత్ వర్షశతం ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః. ఈ 8 మంది చిరంజీవులు వాళ్ళు భూమిపైకి వచ్చిన కార్యాన్ని ఇంకా పూర్తి చేసుకోలేదు కాబట్టి చిరంజీవులుగా మన లోకంలో ఉండిపోయారు. సో మనము మన పిల్లల పుట్టినరోజు ఈ శ్లోకాన్ని కనుక చదివితే ఈ చిరంజీవుల ఆశీస్సులతో పాటు మనము వారిని చిరంజీవిగా ఉండమని బ్లెస్ చేస్తున్నామని అర్థం. నచ్చిందా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి.